హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మరి ఈరోజు మన హర్రర్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ నాకు షేర్ చేయాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లోని ఇన్స్టాగ్రామ్ లింక్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఒకసారి అందులోకి వచ్చి మెసేజ్ చేయండి. మీరు నాకు పంపించవలసిన ఫార్మాట్ ఏ విధంగా ఉండాలి అని అంటే మీ పేరు, ఇంకా అలాగే విలేజ్ నేమ్, తర్వాత దేని గురించి మీరు డిస్కస్ చేస్తున్నారో అనేది అక్కడ ఒక 2 లైన్స్లోనైతే ఇవ్వండి. అండ్ తర్వాత మీ స్టోరీని అయితే రాసుకురండి. తప్పకుండా మీ స్టోరీని మంచిగా కుక్ చేసి ఇక్కడ ప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ మీ పేరు, ఊరు పేరు ఇవ్వడం ఇష్టం లేకపోతే అక్కడ నాకు చెప్పేసేయండి, నేను మెన్షన్ చేయను. ఇప్పుడైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ రాజస్థాన్ కుల్దారా. కుల్దారా అంటేనే అందరికీ వణుకు పుట్టేస్తుంది. అసలు అక్కడ ఏం జరిగింది, ఇంకా అక్కడికి వెళ్తున్న వాళ్ళకి కూడా కొన్ని స్టోరీస్ అయితే ఉన్నాయి. అందులో ఒక స్టోరీ నేను మీతో షేర్ చేయబోతున్నాను. రాజస్థాన్ జైసల్మేర్ గ్రామానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ కుల్దారా ప్రాంతం. అసలు దీని బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి అని అంటే, కొన్ని దశాబ్దాల క్రితం రాజులు పరిపాలించే కాలంలోని సులేమాన్ అనే ఒక రాజు అయితే అక్కడ ఉండేవాడు. అతను ఎంత క్రూరుడంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అని తారతమ్యం లేదు, వీళ్ళు వాళ్ళు అని చూడకుండా వాళ్ళని తీసుకువెళ్ళిపోయి బలవంతంగా వాళ్ళని అనుభవించడం, వాళ్ళని పెళ్లి చేసుకొని అక్కడే ఉండి ఖైదు చేయడం అనేవి చాలా అకృత్యాలు అయితే చేస్తూ ఉండేవాడు. ఆ గ్రామం కుల్దారా గ్రామం ఏంటంటే కంప్లీట్గా అక్కడ బ్రాహ్మిన్ కుటుంబాలు మాత్రమే ఉంటాయి. అంటే మనకి అగ్రహారాలు ఉంటాయి కదా, అదే మాదిరిగా అనమాట. అయితే ఆ బ్రాహ్మిన్ కుటుంబాల వాళ్ళకి తాంత్రిక విద్యలు కూడా తెలుసు అని చెప్తుంటారు. అయితే ఆ రాజు ఒకరోజు వెళ్తూ ఉండగా అక్కడంతా కూడా అత్తర్లు అమ్ముతూ ఉంటారు. ఆ మార్కెట్లోని ఒక అమ్మాయిని అయితే చూస్తాడు. అమ్మాయికి 12-13 ఏళ్ళు అయితే ఉంటాయి, చిన్నదయ్యే. ఆ అమ్మాయిని చూడగానే ఆ అమ్మాయిని తీసుకువెళ్ళిపోవాలి తనతో పాటుగా అని అనుకుంటాడు. అది కూడా పెళ్లి చేసుకొని తీసుకెళ్ళిపోవాలి అని చెప్పి. అయితే ఆ సంగతి తెలుసుకుంటారు ఆ బ్రాహ్మణ అగ్రహారంలో ఉన్న వాళ్ళందరూ కూడాను, కుల్దారాలో ఉన్న వాళ్ళు నో చెప్తారు రాజుకి. అయినప్పటికీ కూడా వినిపించుకోడు. రేపు తయారు చేసి ఉంచండి, నేను వచ్చి తీసుకువెళ్ళిపోతాను అని చెప్తాడు. అప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తారనంటే, ఆ రాజుని ఇంకా వారించలేక వాళ్ళందరూ ఆ ఊరికి ఒక శాపం పెట్టేసి అక్కడి నుంచి రాత్రికి రాత్రే వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. వాళ్ళందరూ ఏమయ్యారు, ఎక్కడికి వెళ్ళారు అనేది కూడా రాజుగారికి కానీ మిగతా ప్రజలకు కానీ తెలియదు. సో అక్కడితో స్టోరీ అయిపోలేదు. ఆ రాజు అతి కిరాతకంగానైతే చనిపోవడం అనేది జరుగుతుంది. ఇది జరిగి కొన్ని దశాబ్దాలు అయితే అయ్యింది, కానీ ఆ ఊరు ఏదైతే ఉందో, కుల్దారా ఊరు ఏదైతే ఉందో అది కర్స్డ్ అని చెప్తారు. అంటే శాపగ్రస్తమైన ఊరు అని చెప్తారు. అయితే ఈ శాపగ్రస్తమైన ఊరిలోకి ఎవరైనా వెళితే, అంటే తెల్లవారిపూట కానీ రాత్రిపూట కానీ వెళ్తే, తెల్లవారిపూట వెళ్ళిన వాళ్ళకి తెలియకుండానే తలనొప్పి రావడం, ఇంకా అక్కడంతా విచిత్రంగా అనిపించి వాళ్ళకి వామిటింగ్స్ లాగా రావడం, వాళ్ళు వచ్చిన దారి మర్చిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉండేవి. ఆ తర్వాత రాత్రిపూట ఎవరైతే వెళ్తారో ఆ సమయంలోని అక్కడ మనుషులు సంచరిస్తున్నట్టుగా వీళ్ళకి కొన్ని శబ్దాలు అయితే వినిపిస్తూ ఉండేవంట. అంతేకాదు, కొంతమంది అయితే అక్కడ మిస్ అయిపోవడం అనేది కూడా జరిగింది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళ డెడ్ బాడీస్ కూడా దొరకవు. సో ఇది జరిగి చాన్నాళ్ళు అవుతున్నప్పటికీ కూడాను ఇక్కడ ఇంకా కూడాను అలాంటి యాక్టివిటీస్ అయితే జరుగుతూనే ఉన్నాయి. అక్కడ గ్రామస్తులకి కుల్దారా గురించి ఏమి అడిగినా, లేదంటే అక్కడ స్టోరీస్ గురించి అడిగినా కూడా చాలా భయపడుతూ ఉంటారు. ఒక్కటే మాట అంటారు, బాబు అక్కడికి వెళ్ళకండి, మీ ప్రాణాలను పణంగా పెట్టకండి, అది చాలా డేంజరస్ అని చెప్తారు. హాంటెడ్ ప్రియులకి అదొక మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు. అలాగే గవర్నమెంట్ అయితే దాని గురించి వదిలేసింది. అక్కడికి వెళ్ళొద్దని రిస్ట్రిక్ట్ చేసినా కూడా చాలామంది వెళ్తూనే ఉంటారు. నైట్ 10:30 అలా అవుతుంది. లిఖితకి ఒక కాల్ వస్తుంది. కాల్ లిఫ్ట్ చేసి తను సెల్ ఫోన్లో చూడకుండానే హలో ఎవరు అని అడుగుతుంది.
ఫోన్ చూడకుండానే పడుకొని లిఫ్ట్ చేసావా? నేనేనే గాడిద అని చెప్తుంది అటుపక్క నుంచి స్వప్న. ఓ స్వప్న, నువ్వా? ఏంటే ఈ టైంలో ఫోన్ చేసావు అని అంటే, ఏం లేదే, నేను బయటికి వెళ్తున్నాను, అమ్మని కొంచెం ఒక 5 days వరకు చూసుకోవా? నేను ట్యాబ్లెట్స్ అన్నీ అక్కడ పెట్టేశాను, కొంచెం తింటుందో లేదో వెళ్ళి చెక్ చేసుకో చాలు, ఇంకేం అక్కర్లేదు అని చెప్తుంది. అంతే కదా, దానికి ఇంత బతిమలాడక్కర్లేదు. అయినా నువ్వెక్కడికి పోతున్నావు ఏంటి అని అంటే, మా టీంతో కలిసి జైసల్మేర్ అయితే వెళ్తున్నానే అని చెప్తుంది. టీం అంటున్నావు, పక్కన వాడు కూడా ఉన్నాడా ఏంటి? వాడు రాకుండా మా టీంలో ఎవ్వరు కదలరు, వాడు ఉండకపోతే అలా, కెమెరామ్యాన్ కదా అని అంటుంది. సరే అయితే ఇద్దరు చక్కగా బయటికి వెళ్తున్నారనమాట, అది చెప్పు అని అంటే, లేదే అలాంటిదేం లేదు, జస్ట్ ఏంటంటే ఇది కానీ సక్సెస్ అయ్యిందంటే మేమిద్దరం ఫేమస్ అవుతాం, చక్కగా మా పెళ్ళి కూడా అయిపోతుంది. నీకు తెలుసు కదా, రవికి బోల్డని బర్డెన్స్ ఉన్నాయి, వాళ్ళ అమ్మని చూసుకోవాలి, పైగా వాళ్ళ చెల్లెల పెళ్ళి తనే చెయ్యాలి, అప్పుడు కదా మా పెళ్ళి అయ్యేది. ఈలోగా ఏమైనా సక్సెస్ వచ్చిందనుకో మా పెళ్ళి తొందరగా అయిపోతుంది, అదే ఆశ, ఇంకేం కాదు. మరి నీకు లేవా మేడం బర్డెన్స్? మీ మదర్ని ఏం చేద్దాం అని అడుగుతుంది. అమ్మ గురించి కూడా ఆలోచించాను, అందుకే కదా ఈ రిస్క్ తీసుకుంటున్నాను అని చెప్తుంది. రిస్క్ అంటున్నావు, ఎందుకు వెళ్తున్నారు, అసలు ఏం జరుగుతుంది అని అడుగుతుంది. అంటే మా వాళ్ళు ఏదో షూట్ కని పిలిచారు, మేమిద్దరం ఇక్కడి నుంచి కుల్దారా వెళ్దాం అనుకుంటున్నాం అనే చెప్తుంది. కుల్దారానా? ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే, నాకు స్ట్రైక్ అవ్వట్లేదు ఏంటి అని ఆలోచిస్తుంది. ఈలోగా అట్నుంచి శ్వేత ఇలా అంటుంది, అదేనే హాంటెడ్ ప్లేస్ అని చెప్తుంది. చెప్పేసరికి తనకి ఒక్కసారిగా భయం వేస్తుంది లిఖితకి. అసలు మీ అమ్మగారి గురించి ఆలోచించావా? చిన్నప్పటి నుంచి మీ అమ్మగారు నిన్ను ఎలా పెంచారు? నువ్వేమో నీ ఇష్టం వచ్చినట్లుగా ఇలా చేస్తూ ఉంటే నీకు ఏదైనా అయ్యిందనుకో మీ అమ్మగారి సంగతి ఏంటి అని అంటుంది. లేదే, నేను రిస్క్ చేస్తేనే కానీ అందరినీ హ్యాండిల్ చేయలేను, అమ్మని చూసుకోవాలి, ఓ పక్క వీడితో పెళ్ళి కూడా చేసుకోవాలి, నా 2 కోరికలు తీరాలంటే కంపల్సరీ నేను ఏదో ఒక రిస్క్ చేయాల్సిందే, ఇంత రిస్క్ చేస్తేనే కానీ మేము హైప్లోకి రాలేము అని చెప్తూ ఉంటుంది. ఏంటో నువ్వు నీ పిచ్చి పిచ్చి వేషాలు, మీ అమ్మతో చెప్పేస్తానుండు అని అంటే, లేదు అమ్మకి ఇక్కడికి వస్తున్నామని చెప్పలేదు, నువ్వేం చెప్పకు, అమ్మకి అసలుకే భయం పడుతుంది అని చెప్పేస్తుంది. సరే సరే తొందరగా వచ్చేయండి, అక్కడ ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయని అవసరం లేదు, దూరం నుంచే మార్నింగ్ టైంలో చేసుకొని వచ్చేయండి అని చెప్తుంది. అలాగే 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 అంటూ ఫోన్ కట్ చేస్తుంది. లిఖితకి ఇంకా నిద్ర పట్టదు, కొంతసేపు ఆలోచించి మళ్ళీ పడుకుని పోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే ముందు అలా ఇంటికి అయితే వెళ్తుంది. కాలింగ్ బెల్ కొడుతూ ఉంటుంది. ఆంటీ వచ్చి తలుపు తీస్తారు. లిఖిత రామ్మా, ఏంటి మార్నింగ్ మార్నింగ్గా వచ్చావు, టిఫిన్ చేద్దు కానీ కూర్చో అని చెప్తుంది. ఆంటీ టిఫిన్లోని నాకు కొబ్బరి చట్నీ కావాలాంటీ, ప్లీజ్ ప్లీజ్ మీ కొబ్బరి చట్నీ కోసమే వస్తాను నేను ఎప్పుడు కూడా. సరే తల్లి తెలుసమ్మా ఉంది అని చెప్తూ అట్లయితే పోస్తుంది. ఈలోగా లిఖిత అంటుంది, ట్యాబ్లెట్ వేసుకున్నారా, మీరు టిఫిన్ చేశారా అని. ఇప్పుడే టిఫిన్ చేశాను, ట్యాబ్లెట్ వేసుకుంటాను అని అంటే, లేదు ఇప్పుడే వేసుకోవాలి, నాకు అది మరీ మరీ చెప్పేసి వెళ్ళింది, అయినా కూడా ఆంటీ దాన్ని ఎందుకు పంపించారు అని అంటుంది. మరేం చెప్తాం, రవితో వెళ్తుంది, సో నాకైతే ఎటువంటి ప్రాబ్లం ఉండదో అనిపించింది, అందుకే పంపించాను రా అని చెప్తూ దోశలు పోసి తీసుకొస్తుంది. దోశ తింటూ, ఆంటీ అది ఎక్కడికి వెళ్తుందో ఏంటో మీకు డీటెయిల్గా చెప్పిందా అని అడుగుతుంది. చెప్పింది, రాజస్థాన్ వెళ్తున్నానని చెప్పింది, షాపింగ్ కూడా చేస్తాను అంది నా కోసం అని అంటే, ఓహో అలానా, ఓకే అని ఆంటీ అయితే ఉంటాను మరి అంటూ టిఫిన్ తినేసిన ప్లేట్ అక్కడే పెట్టేసి జాగ్రత్త అని చెప్తూ వెళ్ళిపోతుంది. సో ఈలోగా తను ఏంటంటే తన ఆఫీస్కి అయితే వెళ్తుంది, తన వర్క్లోని బిజీ అయిపోతుంది. ఆ రోజు నైట్ అంతా కూడా లేట్ అవుతుంది ఇంటికి రావడానికి. ఇంటికి వచ్చిన తర్వాత ఇది కాల్ చేసిందా లేదా అని చూసుకుంటుంది. శ్వేత అప్పటికే ఒక 3 times అయితే కాల్ చేస్తుంది. సో ఇది 3 times కాల్ చేసిందేంటి అని వెంటనే కాల్ చేస్తే శ్వేత ఫోను నాట్ రీచబుల్ అని వస్తుంది. లిఖిత బాగా టైర్డ్ అయి ఉంటుంది, అప్పటికే 11-11:30 అయిపోతుంది. సరేనని పడుకుని పోతుంది. తను ఇలా పడుకుందో లేదో కొంతసేపటికి అంటే ఒక 1 hour తర్వాత తనకి ఎందుకో మెల్లగా మెలుగు వస్తుంది.
కళ్ళు డ్రౌజీతో ఉండడం వల్ల మెల్లగా ఎత్తుతుంది. తన కాళ్ళ దగ్గర ఆ చీకట్లోని శ్వేత అటు తిరిగి కూర్చున్నట్టుగా కనిపిస్తుంది మంచం చివర. ఇదేంటి ఇదెప్పుడు వచ్చేసింది? శ్వేత, ఏంటి ఇక్కడికి వచ్చో, ఏం కావాలి అని అడిగితే ఏడుస్తూ శ్వేత అయితే కనిపిస్తుంది. శ్వేత, ఎందుకు ఏడుస్తున్నావు అని నిద్రమత్తులోనే అడుగుతుంది. నువ్వు చెప్పినప్పుడు నేను వినాల్సిందే అంటూ ఏడ్చేస్తుంది. ఏ శ్వేత, శ్వేత అంటూ లెగిచి కూర్చుంటుంది. చుట్టూ చూసుకుంటుంది. అక్కడ చీకటిగా ఉంటుంది, ఎవరు కనిపించరు. ఇదేంటి ఇలా వచ్చింది కళ అనుకుంటూ తను కొంచెం చెమట అయితే పట్టేస్తుంది. వాటర్ తాగుతుంది. కూర్చొని మళ్ళీ దానికి కాల్ చేద్దామా అని కాల్ చేస్తుంది, కానీ అప్పుడు కూడా నాట్ రీచబుల్ అనే వస్తుంది. సో తను పక్కన పెట్టేసి ఏమై ఉంటుంది శ్వేతకి, ఇలా కళ వచ్చింది అని కంగారు పడుతూ అలా ఆలోచిస్తూ మళ్ళీ పడుకుంటుంది. ఈలోగా ఏంటంటే వాళ్ళ టీం నుంచి ఒక కాల్ అయితే వస్తుంది. అది ప్రసాద్ అంకుల్ కాల్ చేశారు. హలో అంకుల్, చెప్పండి, ఏమైంది? అది ఓకే కదా, అందరూ ఓకే కదా అని అడుగుతూ ఉంటుంది కంగారుగా. అదేనమ్మా, శ్వేతను రవి ఇద్దరు కలిసి ఎటో వెళ్ళారు, ఇంకా రాలేదు. ఇందాక నుంచి వాళ్ళ గురించే చూస్తున్నాము. తను వెళ్ళేటప్పుడు కుల్దరా వైపు వెళ్తున్నామని చెప్పింది. నీకేమన్నా చెప్పిందా అని అడుగుతాడు. అవును అంకుల్, అక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తామన్నారు అని అంటే, వాళ్ళకి ఇందాక నుంచి కాల్స్ చేస్తున్నాం కానీ ఇద్దరిది కూడా నాట్ రీచబుల్ అని వస్తుందమ్మా అని చెప్తాడు. చెప్పేసరికి షాక్ అయిపోతుంది. ఏంటి ఇలా అయ్యింది అని చెప్పి, అంకుల్ మీరు ట్రై చేయండి, అక్కడ పోలీసులకి కూడా ఇన్ఫామ్ చేయండి అంకుల్, ప్లీజ్ ప్లీజ్ అని చెప్తూ ఉంటుంది. నువ్వు చెప్పాలేంటమ్మా, నేను ఆల్రెడీ ఇన్ఫామ్ చేశాను, మన టీం వాళ్ళు కూడా వెతుకుతామంటున్నారు, మార్నింగ్ వెళ్ళాలి అని చెప్తాడు. సో తను షాక్ అయిపోతుంది. ఏమై ఉంటుంది, ఏంటి, ఎందుకు అలా ఏడుస్తూ నాకు కళ్ళకు వచ్చింది అని భయపడుతూ ఉంటుంది. తనకు అసలు నిద్ర పట్టదు. ఇంకేంటంటే వాళ్ళ అమ్మగారికి ఎలా చెప్పాలి ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది. తనకే తెలియకుండా నిద్రలోకి అయితే జారుకుంటుంది. 4:35 అలా అవుతుంది. తన అలారం మోగే టైంకి మళ్ళీ మెలకు వస్తుంది. మళ్ళీ తనకి అది గుర్తు వచ్చి ఏం జరిగింది ఏంటో అని వెంటనే మళ్ళీ శ్వేతకు కాల్ చేస్తుంది, రవికి కూడా కాల్ చేస్తుంది. ఇద్దరివి కూడా నాట్ రీచబుల్ అని వస్తున్నాయి. అండ్ అలాగే ప్రసాద్ అంకుల్కి ఫోన్ చేసేసరికి అంకుల్ లిఫ్ట్ చేసి, అమ్మ ఏం తెలియట్లేదమ్మా, నాకు భయం వేస్తుంది, అక్కడంతా కూడా పోలీస్ అయితే వెళ్ళారు, సర్చ్ చేస్తున్నారు, మన వాళ్ళు కూడా వెతుకుతున్నారు, కానీ ఎక్కడ మన వాళ్ళ నమూనాలు అయితే కనిపించట్లేదు అని చెప్తాడు. ఈలోగా కానిస్టేబుల్ వచ్చి ఎస్ఐ దగ్గరికి, సర్జీ యహ పర్ కిసీకా బ్యాగ్ మిలా హై ముజే అని చెప్పి ఇస్తూ ఉంటాడు. అది ప్రసాద్ చూస్తాడు. అది చూసిన ప్రసాద్, ఇది మా శ్వేతది ఈ బ్యాగు అని అంటే, ఫోన్లో నుంచి అంకుల్ దాని బ్యాగ్ దొరికిందా, మరి అక్కడే ఉండుంటుంది చూడండి అంకుల్ కొంచెం అని చెప్తూ ఉంటుంది ఫోన్లో నుంచి. మరోవైపు లిఖిత, చూస్తున్నానమ్మా ఉండు అని చెప్పి కాల్ అయితే కట్ చేస్తాడు. సో అక్కడి నుంచి ఏంటంటే పోలీసులంతా సెర్చ్ చేస్తారు, కానీ వీళ్ళిద్దరు ఫోన్స్ అండ్ అలాగే వీళ్ళ ఐటమ్స్ కొన్ని దొరుకుతాయి. ఒక బ్యాగ్లోని అండ్ అలాగే వీళ్ళు కొన్ని ఐటమ్స్ అయితే పట్టుకెళ్లారు, అవి ఎక్విప్మెంట్స్ అయితే దొరుకుతాయి. బట్ వీళ్ళిద్దరు కూడా కనిపించట్లేదు. అక్కడంతా చూస్తారు కానీ లోనకు మటుకు వెళ్ళడానికి ఎవరు కూడా డేర్ చేయట్లేదు. వెళ్ళిన వాళ్ళు కూడా ఏంటంటే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కళ్ళు తిరిగినట్టుగా అనిపించి కొంతమందికి, అండ్ అలాగే సిక్నెస్ వచ్చి కొంతమంది బయటకైతే వచ్చేస్తున్నారు. సో ప్రసాద్ అండ్ టీం వచ్చేసి ఒక టీవీ షోలోనైతే చేస్తున్నారు. వాళ్ళు చిన్న చిన్న షోస్ అయితే చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కానీ పెద్దగా పాపులర్ అవ్వలేకపోతున్నారు. వాళ్ళ షోలోని శ్వేత వచ్చేసి అక్కడ వ్లాగ్ చేస్తూ ఉంటుంది. అండ్ రవి కెమెరామ్యాన్, అంతేకాదు ఇంకొక 4-5 అయితే ఉంటారు. సో వీళ్ళు 7 కూడాను వెళ్తారు అక్కడికి. వీళ్ళు ఏంటంటే రాజస్థాన్లోని కవరేజ్ చేద్దామని వెళ్తారు, రాజస్థాన్ జైసల్మేర్ అంతా కూడాను. బట్ వీళ్ళిద్దరూ ఏం ప్లాన్ చేస్తారు అని అంటే, అక్కడికి వెళ్ళి హర్రర్ వీడియో చేద్దాము అండ్ అలాగే అక్కడ మనం డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి చూపిస్తాం కాబట్టి నైట్ టైంలో చేస్తే మంచిగానైతే ఉంటుంది అని చెప్పేసి ఎవరికి చెప్పకుండా, ఈవెన్ లిఖితకి కూడా అబద్ధం చెప్తుంది మార్నింగ్ టైంలో వెళ్తామని. కానీ వాళ్ళు ఈవినింగ్ 7 తర్వాత వీళ్ళందరికీ ఏంటంటే కొంచెం తిరిగేసి వస్తామని చెప్పేసి కుల్దారాకి అయితే వెళ్తారు. వాళ్ళు అక్కడి నుంచి కుల్దారాకి వెళ్ళేసరికి టైం పట్టేస్తుంది. సో ఆ నైట్ టైం ఏం జరిగిందో ఏంటో అనేది ఎవరికీ తెలియదు. సో పోలీసులతో మాట్లాడుతూనే ప్రసాద్ ఏం చేస్తాడంటే వాళ్ళ మదర్కి అయితే కాల్ చేస్తాడు, శ్వేత మదర్కి. హలో
ఆంటీ గారు ఏం చేస్తున్నారండి? శ్వేత ఎలా ఉంది బాబు? ఇందాక నుంచి కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు. నిన్న నైట్ కూడా కాల్ చేశాను. అది నాకు ఎప్పుడు మాట్లాడింది పడుకోదు. అలాంటిది నిన్న నైట్ నాకు కాల్ చేయలేదు అని చెప్తూ ఉంటుంది. ఆంటీ గారు అది అది ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదండి. వీళ్ళిద్దరూ కుల్దారాకైతే వచ్చారు. ఆ తర్వాత మిస్ అయ్యారండి. మాకేం తెలియట్లేదు. ఇక్కడ పోలీసులు కూడా కంప్లైంట్ చేశాము అని అనేసరికి శ్వేత వాళ్ళ మదరు అక్కడే అలా ఉండిపోతుంది. ఏంటి అని గట్టిగా అరుస్తుంది. ఇంకా ఏడుపు మొదలు పెడుతుంది. ఈలోగా ప్రసాద్ అంటాడు, ఆంటీ గారు ఏడకండి, పర్వాలేదు, దొరికేస్తారు, ఈరోజు సాయంత్రంలోగా దొరికేస్తారు, మీరు కంగారు పడకండి ఆంటీ గారు అని చెప్తూ కాల్ అయితే కట్ చేస్తాడు. ఈలోగా లిఖిత అయితే ప్రసాద్కి కాల్ చేస్తుంది. అంకుల్ ఫోన్ కట్ చేయకండి ప్లీజ్, ఏంటి సిచ్యువేషన్ ఏంటి నాకు చెప్పండి, నేను రాను అక్కడికి అని అంటూ ఉంటుంది. నువ్వేం రావద్దమ్మా, ఆంటీకి కాల్ చేసి చెప్పాను, ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చారు అని చెప్తాడు. అయ్యో అంకుల్ ఎందుకు అలా చేశారు? ఆంటీకి అసలుకే హార్ట్ అటాక్, మీకు తెలుసు కదా, ప్రాబ్లం అవుతుంది. సరే ఉండండి అని చెప్పి కాల్ కట్ చేసి, అమ్మా నేను ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తానని చెప్పేసి గబగబా వెళ్తుంది. కాలింగ్ బెల్ కొడుతుంది. ఎంత కొట్టినా కూడా ఆవిడైతే రెస్పాండ్ అవ్వట్లేదు. తలుపు అయితే తీయట్లేదు. తను లోపల గ్లాస్ డోర్ నుంచి చూస్తుంది, లోపల ఏం చేస్తున్నారు ఆంటీ అని చెప్పేసి. చూసేసరికి షాక్ అయిపోతుంది. అక్కడ సోఫాలోని ఆవిడ అలాగా కూర్చున్నట్టే కనబడుతుంది. ఆంటీ తలుపు తీయండి ప్లీజ్ నాతో మాట్లాడండి ఆంటీ, ప్లీజ్ ఆంటీ అంటూ తలుపులు బాదుతుంది కానీ తలుపులు తీయట్లేదు ఆవిడ. అక్కడే అలా కూర్చొని ఉంటే ఇంకా లాభం లేదా అని చెప్పేసి వెంటనే కాల్ చేస్తుంది వాళ్ళ మదర్కి ఫాదర్కిని. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ వాళ్ళిద్దరూ కూడాను బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. సో అందుకనే వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ వచ్చి ఏమైంది అని చెప్పి తలుపులు బదులుగొట్టి లోనికి వెళ్ళేసరికి ఆవిడ హార్ట్ అటాక్తోనే అక్కడే చనిపోయి ఫోన్ పక్కన పడేసి ఉంటుంది, సోఫాలో పడిపోయింది. సో వీళ్ళందరూ ఏడుస్తారు. ఇంకా ఏంటి డాడీ ఇలా అయ్యింది అని లిఖిత అయితే బాధపడుతుంది. వెంటనే ప్రసాద్ అంకుల్కి కాల్ చేసి, అంకుల్ మీరు చేసిన ఒక్క స్టూపిడ్ పనికి ఎంత ప్రమాదం జరిగిందో తెలుసా, ఆంటీ లేరు మనకి ఇంకా అని ఏడుస్తుంది. సో తను కూడా బాధపడతాడు. లేదమ్మా శ్వేత గురించి చెప్పాలి కదా అని చేశాను అని చెప్తూ ఉంటాడు. మీరు ఇంక ఉండండి అంకుల్, శ్వేత ఎలాగైనా కావాలి, దానికి తీసుకురావాలి మీరు అని చెప్తూ నేను రావాలా అని అడుగుతుంది. వద్దమ్మా ఈరోజు అయిపోని, ఈరోజు ఈవినింగ్లోగా వాళ్ళు దొరికిస్తే ఓకే, లేదంటే రేపు నేను చెప్తాను, నేనే బుక్ చేస్తాను నీకు టికెట్స్ అని చెప్తూ ఉంటాడు. సరే అని కాల్ కట్ చేస్తుంది. అయితే ఫార్మాలిటీస్ అన్నీ కూడా పూర్తి చేయాలి అని అంటే శ్వేత ఉండాలి. అండ్ అలాగే శ్వేత మిస్సింగ్ కాబట్టి ఇప్పుడు మనం బాడీని మనం క్రిమేషన్కి తీసుకువెళ్ళొద్దు, ఐస్ బాక్స్లో ఉంచి మార్చురీలోనైతే ఉన్నిద్దామని చెప్పి అనుకుంటారు. అండ్ ఫార్మాలిటీస్ అక్కడ చేయవలసినవన్నీ కూడాను వాళ్ళ ఫాదర్ అయితే చేస్తారు, పోలీసులతో కూడా మాట్లాడతారు. సో అదంతా అయిపోయిన తర్వాత వీళ్ళైతే ఇంటికి వస్తారు. ఇంకా వెంటనే ప్రసాద్కి అయితే కాల్ చేస్తుంది. అంకుల్ ఏం తేలింది ఏంటి, నాకు కాల్ చేయట్లేదు ఏంటి అని అడుగుతుంది. ఎందుకంటే అప్పటికే 20-25 టైమ్స్ అయితే కాల్ చేస్తూ ఉంటుంది. సాయంత్రం అయిపోయింది కదా, అంకుల్ ఇంకా కాల్ చేయలేదేంటి అని. లేదమ్మా ఏ విషయం తెలియట్లేదు, వాళ్ళు ఇంకా మనకి హోప్లు వదులుకోమని చెప్పారు అని ఏడుస్తూ చెప్తూ ఉంటాడు. ఇంకా వెంటనే తను కూడా గట్టిగా ఏడ్చేస్తుంది. నేను రేపు వస్తాను, అన్నీ చూస్తాను, అక్కడికి వెళ్దాము అని మళ్ళీ చెప్తుంది. సరే నేను టికెట్లు అయితే చేసేస్తాను, ఇందాకలే బుక్ చేశాను అని చెప్పేసి తను ఏంటంటే మార్నింగ్ 6 o'clock ఉంది, ఆ ఫ్లైట్కి వచ్చేయమ్మా అని చెప్తాడు. ఓకే అని చెప్పేసి తను కాల్ కట్ చేస్తుంది. తనకి ఏమీ అర్థం కాదు, అలా ఏడుస్తూనే ఉండిపోతుంది. అండ్ వాళ్ళ మదర్ అండ్ ఫాదర్తో కూడా చెప్తుంది. ఇంకా తన రూమ్లోని కూర్చొని ల్యాప్టాప్లోని అసలు కుల్దారా ఏంటి, ఆ ప్రదేశం ఎలా ఉంటుంది, అసలు ప్రాబ్లం ఏంటి అన్నీ చెక్ చేస్తూ ఉంటుంది. అలా చెక్ చేస్తూనే తను 1-1:30 అవుతుంది, అలాగా నిద్రలోకి జారుకుంటుంది. సో ఒక 20 minutes అలా అవుతుంది. ఈలోగా తనకి కాల్ వస్తుంది. తను లిఫ్ట్ చేసేసరికి అది శ్వేత కాల్. శ్వేత ఎక్కడున్నావే, ఏం చేస్తున్నావు, నన్ను మర్చిపోయావా అని గట్టిగా అరుస్తూ ఏడుస్తూ మాట్లాడుతుంది. అటుపక్క నుంచి నో రెస్పాన్స్, అసలు తను హలో కూడా వినిపించట్లేదు. హలో శ్వేత వినబడుతుందా, ఎక్కడున్నావు ప్లీజ్ చెప్పు, నేను రేపు వస్తున్నాను అని చెప్తూ ఉంటుంది. చెప్తూ ఉంటే నువ్వు రేపు రా, నేను అన్నీ నీకు చూపిస్తాను అని చెప్పి కాల్ కట్ అయిపోతుంది.
సో తనకి ఏం అర్థం కాదు. చూసేసరికి తను కలకంటుంది అదంతా కూడా. చా ఏంటి అని చెప్పేసి మళ్ళీ తల పట్టుకొని అలానే కూర్చుంటుంది. 2:30 అలా అవుతుంది. ఇంకా మళ్ళీ పడుకుని పోతుంది. సో ఇప్పుడు ఏంటంటే శ్వేత వచ్చి తన కాళ్ళ దగ్గర కూర్చొని ఏడుస్తుంది, అటుపక్క తిరిగి బాగా ఏడుస్తుంది. ఎంత గట్టిగా ఏడుస్తుంది అని అంటే ఇంకా కిందనున్న వాళ్ళు కూడా పైకి వస్తారనమాట, అంతలాగా వినిపిస్తుంది. వెంటనే తిని లెగిసి కూర్చుంటుంది. శ్వేత శ్వేత ఏంటే ఏమైపోయావే అంటూ తన దగ్గరికి వెళ్తుంది. తిను అలా వెళ్తుంటే తను దూరంగా జరిగిపోతుంది. అండ్ అలాగే చీకట్లోకి అయితే వెళ్ళిపోతుంది. వెళ్తూ ఇలా అంటుంది, లిఖిత, మా అమ్మకు చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా మీవే దగ్గరుండి చెయ్యాలి, నాకు అలా అని ప్రామిస్ చేయవే అని చెప్తుంది. మా అమ్మ నిన్ను కూడా నా అలాగే చూసుకునేది కదే, ప్లీజ్ ఈ పని ఒక్కటి చేసి పెట్టండి అని చెప్తూ ఉంటుంది. తనకి ఏం అర్థం కాదు. శ్వేత శ్వేత ఏంటే, ఏం మాట్లాడుతున్నావే అంటూ దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే ఈలోగా తను ఒక్కసారిగా మాయమైపోతుంది. తను ఏంటంటే అసలు పిచ్చెక్కినట్టుగా అవుతుంది తనకి. నిజంగా శ్వేత అయినా కనిపించింది నాకు, నా భ్రమ ఏంటి ఆలోచనలు అంటూ తనకు అస్సలు నిద్ర పట్టదు. అయినా మార్నింగ్ 6 కల్లా మళ్ళీ వెళ్ళాలి కాబట్టి తను ట్రై చేస్తుంది. కాస్త అయితే ఒక 1-2 అవర్స్ పడుకుంటుంది. మళ్ళీ వెంటనే లేచి రెడీ అయిపోతుంది, వెళ్తుంది. ఇంకా 3.5 అవర్స్ అయితే పడుతుంది. జైసల్మేర్ వెళ్ళిపోతుంది. ఈలోగా ప్రసాద్కి అయితే కాల్ చేస్తుంది. ప్రసాద్ గారు ఇలా చెప్తున్నారు, అమ్మా పోలీస్ స్టేషన్కి వచ్చే తల్లి నువ్వు డైరెక్ట్గాను అని చెప్తారు. అంకుల్ ఫస్ట్ కుల్దారా వెళ్దామని అంటూ ఉంటుంది. వెళ్దాం కానీ కొన్ని క్లూస్ అయితే దొరికాయి పోలీసులకి, మరి నువ్వు అది చూస్తే నీకేమైనా తెలుస్తుందేమో, ఒకసారి రామ్మా అని చెప్తే సరేనా అంకుల్ అయితే వస్తున్నానని చెప్పి పోలీస్ స్టేషన్కి అయితే వస్తుంది. పోలీసుల ఎంక్వైరీలో ఏం తేలిందంటే ఆ కెమెరాలోని వాళ్ళిద్దరూ షూట్ చేసుకుంటూ వెళ్తారు. ఏంటంటే ఎక్స్ప్లోర్ చేస్తున్నారు కదా, సో అందుకనే తను ఏంటంటే మాట్లాడుతుందనమాట. ఇదిగో చూసారా, మేము కుల్దారాకు వచ్చేసాం, ఇదే మీరు అనుకుంటున్న హాంటెడ్ ప్లేస్ కుల్దారా. మరి ఇంత ధైర్యం చేసి మేమిద్దరమే వచ్చి మా టీం లేకుండా ఇక్కడ ఈ షూట్ని అయితే చేస్తున్నాము. కనీసం మాకు 1 lakh లైక్స్, 30, 45, 50 lakhs వ్యూస్ వస్తే చాలు అని చెప్తూ, జస్ట్ కిడ్డింగ్ చూడండి అప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా ఇవి ఇలానే ఉన్నాయి, గవర్నమెంట్ అయితే అసలు ఏం పట్టించుకోవట్లేదు అని చెప్తూ వాళ్ళు లాన్కి అయితే వెళ్తారు, సిటీ లోపలికి అయితే వెళ్తారు. అండ్ సిటీ వరకు చుట్టూ వరకు వెళ్ళినా పర్వాలేదు, నైట్ టైం ఆ లోపలికి అయితే వెళ్ళకూడదు. సో వీళ్ళు ఏం చేస్తారంటే లోపలికి వెళ్తారు. ప్రత్యేకించి అక్కడ ఒక గుడి ఉంటుంది, ఒక టెంపుల్, అదే మెయిన్ అన్నమాట. సో ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తారు అండ్ అందులోకి కూడా వెళ్ళిపోతారు. ఆ వెళ్ళి బయటకు వచ్చేసరికి వాళ్ళకి ఏంటో అసలు తేడాగా ఉంటుంది. రవి ఏమో నీ వెనకాతలు ఎవరో ఉన్నారు అని చెప్తూ ఉంటాడు సైగ చేస్తూ. తను ఏంటి కెమెరా ఆపు అని చెప్తూ ఉంటుంది. వద్దొద్దు కెమెరాలోని పడతారు ఉండు అని చెప్పి షూట్ చేస్తూ ఉంటాడు. ఈలోగా రవి వెనకాతల నుంచి ఎవరో వస్తున్నట్టుగా తనకైతే తెలుస్తుంది. నీ వెనకాతల అని గట్టిగా అరుస్తుంది. ఈలోగా కెమెరా ఆగిపోతుంది. సో ఇది వాళ్ళు షూట్ చేసిన దాంట్లో ఉన్నవి. అది చూడగానే పోలీసులు ఇంకా కన్ఫర్మ్ వీళ్ళు వెళ్ళి అందులో చిక్కుకున్నారు, సో బాడీస్ కూడా ఇంకా దొరకవు, మేమేం చేయలేము అని చెప్పేస్తారు. సో అప్పుడు ఇంకేంటంటే తను ఏడుస్తుంది అనమాట. శ్వేత వాళ్ళ మదర్ కూడా చనిపోయారు అని చెప్పి చాలా ఎక్కువ ఏడుస్తుంది. అండ్ నేను ఇది వదిలిపెట్టను, నేను వెళ్తాను, అక్కడ అసలు ఎందుకు దొరకదు, అది ఎక్కడో ఉంటారు వాళ్ళు అని చెప్పేసి పంతం పడుతుంది. పోలీసులు మటుకు చెప్పాల్సినవన్నీ కూడా చెప్తారు. అండ్ ప్రసాద్ అంకుల్ కూడా చెప్తాడు తనకి, వద్దు నీ లైఫ్ని రిస్క్లో పెట్టొద్దు లిఖిత, ఆల్రెడీ వాళ్ళు వెళ్ళి అక్కడ ఇరుక్కున్నారు, మనం వెళ్ళకూడదు అలాంటి ప్లేసెస్కి, వాళ్ళు ఎందుకు వద్దని చెప్పారు మనం అర్థం చేసుకోవాలి కదా అని చెప్తూ ఉంటాడు. లేదు అంకుల్ నేను వెళ్తాను, నేను ఖచ్చితంగా వెళ్ళి అసలు అక్కడ ఏంటో అనేది నేను ఖచ్చితంగా అది బయట పెడతాను అని చెప్తూ ఉంటుంది. ఇంకా తను అలా ఏడుస్తూ ఉంటే పోలీసులు అయితే చెప్తారు నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పేసి. అండ్ ఆ కెమెరా అవన్నీ కూడాను వీళ్ళు క్రైమ్ సీన్లోని అవి దొరికాయి కాబట్టి వాటిని సాక్ష్యాలుగా పెట్టుకొని ఆ కేసుని అయితే క్లోజ్ చేసేస్తారు. సో నెక్స్ట్ డే తను ఊరు వెళ్ళిపోతాను అని చెప్పి లిఖిత ఏం చేస్తుంది అని అంటే తను ప్రసాద్ అంకుల్కి చెప్తుంది, నేను ఒక్కదాన్ని వెళ్ళిపోగలను, పర్వాలేదు, ఐ కెన్ మేనేజ్ అని చెప్తుంది బయటికి. కానీ ఏం చేస్తుంది అని అంటే ఎవరికి తెలియకుండా కుల్దారా ఏరియాకి అయితే వెళ్తుంది. వెళ్ళి అక్కడ అంతా కూడా చెక్ చేస్తూ ఉంటుంది.
ఆ టైంలోనే ఏంటంటే అది కొంచెం మధ్యాహ్నం ఆ సమయం అనమాట. ఎవ్వరూ ఉండరు, ఒక్క పిట్ట మనిషి కూడా లేరు. తినైతే అంతా వెతుకుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఊరు పెద్దదేం కాదు కదా, నేను వెతకగలను అని అనుకుంటుంది. సో వెళ్ళి తనైతే ఎక్కడైతే ఆ కెమెరాలోని గుడి చూసిందో అక్కడికైతే వెళ్తుంది. వెళ్ళేసరికి గుడి వెనకాతల కొంచెం దూరంలోని శ్వేత రవి ఇద్దరు కనిపిస్తున్నారు, అదే బట్టల్లోని. వాళ్ళిద్దరూ తినని చూసి రావద్దని గట్టిగా అరుస్తున్నట్టుగా కనిపిస్తుంది, కానీ చేతులు ఊపుతున్నారు, కానీ వాళ్ళ వాయిస్ అయితే వినిపించట్లేదు. అండ్ తను వాళ్ళిద్దరిని చూసేసరికి చాలా ఆనందపడిపోతుంది. శ్వేత, రవి ఇద్దరు బతికే ఉన్నారా, మీరేమైపోయారని మీ చాలా బాధపడుతున్నాం అంటూ దగ్గరికి వెళ్ళబోతుంటే ఇలా వాళ్ళు చేతితోని సైగ చేస్తున్నారు. మరోపక్క తను చూసేసరికి అక్కడ కూడా శ్వేత రవి కనబడుతున్నారు. వాళ్ళిద్దరూ ఇటు రమ్మని పిలుస్తున్నారు. తినకు అసలు అర్థం కావట్లేదు, కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఏంటి ఇక్కడ ఉన్నది శ్వేత రవి కాదా అంటూ ఉంటే వాళ్ళిద్దరూ ఏంటంటే వెళ్ళిపో అని చెప్తున్నారు, కానీ వాళ్ళ మాటలు అయితే తినకు అస్సలు వినిపించట్లేదు. అటుపక్క నుంచి రమ్మని పిలుస్తున్నారు, వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి. ఇటురా అని పిలుస్తున్నారు వాళ్ళు. ఇక్కడికి రా, ఇక్కడే ఉన్నాం మేము, వెళ్ళిపోదాం అందరం కలిసి అని చెప్తూ ఉన్నారు. సో తనకి ఏం అర్థం కాదు, కళ్ళు తిరిగి పడిపోతుంది. అక్కడికి పడిపోయేసరికి ఒక 6-6:30 అవుతుంది. ఆ టైంలోని ప్రసాద్ తన టీంతోని అక్కడికి వచ్చి వెతుకుతాడు. ఏంటంటే వాళ్ళ అమ్మగారికి కాల్ చేస్తాడు, మీ అమ్మాయి ఫ్లైట్ ఎక్కేసింది, వచ్చేస్తుంది అని చెప్పి. కానీ తను రాలేదు లిఖిత. వెంటనే తను కాల్ చేసి రాలేదండి అని చెప్తుంది. సో ప్రసాద్కి అయితే స్ట్రైక్ అయ్యి అక్కడికి వెళ్తాడు వాళ్ళ టీంతోనే. వెళ్ళేసరికి పడిపోయి అక్కడ కళ్ళు తిరిగి ఉంటుంది. అక్కడి నుంచి తనని తీసుకొచ్చిన తర్వాత తను ఒక 1 వీక్ హాస్పిటలైజ్ అయితే అయిపోయింది. అండ్ తనకి తర్వాత అయితే ఒక 2 డేస్కి స్పృహ అయితే వచ్చింది. తను ఇప్పటికీ కూడా మెంటల్ కండిషన్ అనేది స్టేబుల్గా లేదు. సో ఇలాంటివి చాలానే జరిగాయి ఆ కుల్దారా ఏరియాలోని. మరి ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మన ఛానల్లోని రోజు తప్పించి రోజు వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి, కరెక్ట్గా 7 PM సాయంత్రం 7 గంటలకి. మరి తప్పకుండా ఫాలో అవ్వండి. రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.